పన్నుల రాబడిలో రాష్ట్రం గతేడాది కంటే 17% అధికంగా వృద్ధి రేటును నమోదు చేసుకుంది. చివరి త్రైమాసికంలో పన్నుల ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జీఎస్టీ రాబడులు మెరుగ్గా ఉండగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ రాబడుల్లో 86% పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 త్రైమాసికాల్లో రాష్ట్రం వృద్ధి రేటు ఆశాజనకంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ విశ్లేషించింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ జీఎస్టీ వల్ల 9 నెలల్లోనే 38.4% వృద్ధి రేటు సాధించింది. పన్ను రాబడిలో చివరి త్రైమాసికంలో లక్ష్యాలను ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడిని, అమ్మకం పన్ను రాబడిని విడివిడిగా విశ్లేషిస్తున్నారు. పెట్రోలియం, మద్యం తదితర వాటిపై వచ్చే పన్ను ద్వారా 36,000 కోట్లు సాధించింది. మరోవైపు అమ్మకం పన్ను గణనీయమైన పురోగతి సాధించింది. 2017 డిసెంబర్ నాటికి అమ్మకం పన్ను ద్వారా 19,404 కోట్లు వసూలై 60% పూర్తి చేసినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో నమోదైంది. ఇతర పన్నులు, డ్యూటీ కింద 4,965 కోట్లు రావాల్సి ఉండగా 3,292 కోట్ల రాబడి వచ్చింది. పన్నేతర రాబడి కింద 8,973 కోట్లు రావాల్సి ఉండగా 3,549 కోట్లు మాత్రమే వచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను సిద్ధం చేయనున్నారు.